మీకు పేపర్ ఉంది కదా, పెన్ను ఉంది కదా అని మీ ఇష్టానుసారంగా రాస్తే మేము చూస్తూ భరించాలా అని అడుగుతున్నా. మీరు వచ్చి దీని మీద సరైనటువంటి వివరణ ఇచ్చి మీరు మమ్మల్ని సాటిస్ఫై చేయలేకపోతే తప్పును తప్పుగా రాయండి. మీకు అభిమానం ఉంటే వాళ్ళ మీద 10 పైసలు ఎక్స్ట్రా రాసుకోండి, కానీ చేయని దానికి మమ్మల్ని బాధ్యులు చేయొద్దు అని అడిగా. సంబంధం లేని దానికి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పి అడిగా. సార్ పేపర్లో కూడా వ్యక్తిగతంగా కానీ మీకు సంబంధించి కానీ ఏమీ కూడా రాయట్లేదు కదా సార్. ఏదైనా రాసుకోవయ్యా, ఏముంటే వాస్తవాలు అది రాయి. వాస్తవాలు ఎప్పుడైనా రాస్తే నేను ప్రశ్నించానా? మీరు అవాస్తవాలు రాశారు. ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడి రక్త తర్పణ అన్నదానికే నేను వచ్చా. మీ గబ్బు పేపర్ వల్ల, మీ గబ్బు కొట్టించే పేపర్ వల్ల ఇట్లా రాసే కదా జగన్ గారిని అధికారంలోంచి దింపేశారు. మీరు ఇలా చేసే కదా మీ నెత్తి మీద మీరు చేపెట్టుకున్నారు. మా మీద ఎందుకు రాస్తున్నారు మళ్ళీ? మేమేం పోనీ నిజంగా రాసే హక్కు నీకుంది, నువ్వు ఎందుకు రాసావని నేను ప్రశ్నించట్లా, కానీ నా వివరణ ఎందుకు అడగలా? నా పేరు మెన్షన్ చేసేటప్పుడు నా పేరుని, నా ఇంటి పేరుని నువ్వు ఉదాహరించినప్పుడు నా వివరణ కానీ, నా నాయకుల వివరణ కానీ, కార్యకర్తల వివరణ కానీ తీసుకోవాలి కదా. అసలు ఎగ్జామిన్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకి 90 లక్షలు బాకీ ఉందట. 90 లక్షలు తీసుకుని మా డబ్బులు ఇవ్వట్లేదు, మమ్మల్ని తోకొనిట్లేదు అని వాళ్ళు వచ్చారు. మరి దానికి అగ్రిమెంట్లు కూడా తీసుకొచ్చారు వాళ్ళు. ఇదంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేశారు. డబ్బు ఇదంతా అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది, డబ్బు అంతా. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఒకసారి ఆయనతో మాట్లాడి వివరాలన్నీ తీసుకొని ఆయన స్టేట్మెంట్ లాగా ఇస్తాం సార్. ఒకసారి మా ఆఫీస్ లో కూడా చెప్పి. ఎంతసేపులో వస్తావు నువ్వు? నువ్వు వచ్చే వరకు నేను వెళ్ళదలుచుకోలేదు. ఒకవేళ నేను రాను అంటే చెప్పు, మేమేం చేయలేదో చేసి వెళ్ళిపోతా. నేను నాకు 2 నిమిషాల పనే. నువ్వు వచ్చి మీరు ఆన్సర్ చేయకపోతే నాకు 2 నిమిషాల పనే. అంటే ఒకటి ఇప్పుడు మీరు చెప్పారు, మీరు వినండి. మీరు మా పరువు తీసినట్టుగా మీ పరువును తీయడానికి మేము సిద్ధంగా లేము సార్. లేదు మీరు అన్నట్టు సాటిస్ఫై వివరణ అన్నారు సార్. ఇప్పుడు మీరు ఇక్కడ జరిగింది తప్పు జరిగింది, తప్పు జరిగింది కాబట్టి నేను క్వశ్చన్ చేయటానికి వచ్చా. నాకు అధికారం ఉంది కదా అని యాజ్ ఎమ్మెల్యేగా రాలా. నేను ఒక పౌరుడిగా అడుగుతున్నా, నాకు సంబంధం లేని విషయంలో నా పేరు ఎందుకు తీసుకొచ్చారు అని. ఎవరిని బదనాం చేస్తారు కదా? లేదండి, ఆడి పొలం ఎంత వాల్యూ ఉందో అంత డబ్బులు ఇప్పుడే ఇచ్చేస్తా. నేను కనుక 1% కనుక రాంగ్ చేసి ఉంటే